తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పటివరకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ మనకు సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రజెంట్ మీరు బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అనేది చేసి మీకు సంబంధించి ఆల్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ అయినట్లయితే నెక్స్ట్ మనం వచ్చేసి మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీరు అప్లోడ్ చేసిన ఆల్ డాక్యుమెంట్స్ అనేది లైక్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ మీకు సంబంధించిన పీజీ క్వాలిఫికేషన్స్ కావచ్చు, కేటగిరీ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, కన్వీనర్ ఆఫీస్ అథారిటీ వాళ్ళు వెరిఫై చేశారా లేదా అనేది తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలంటే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేశారా లేదా, వెరిఫై చేస్తే ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా మీకు సంబంధించి సర్టిఫికేట్స్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకున్నట్లయితే మీ డాక్యుమెంట్స్ని రీఅప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మనకు సంబంధించిన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోండి. అండ్ సేమ్ టైం ఇప్పటివరకు ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మేము ఆల్రెడీ ప్రీవియస్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి టాపిక్ గురించి వివరిస్తూ డీటెయిల్ వీడియో చేశాము. ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడనట్లయితే ఆ వీడియో చూస్తూ మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, ఎన్సీసీ, క్యాప్, పర్సన్స్ విత్ డిజబిలిటీ, స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు స్లాట్ బుకింగ్ చేసుకొని ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సపరేట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మనకు 28, 29, 30 డేట్లో అయితే ఈ యొక్క ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియోస్ అయితే చూడండి. ప్రజెంట్ మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి లాగిన్ ఇయర్ అంటూ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించి ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన హాల్ టికెట్, ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఎంటర్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది రికవరీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మేము వచ్చేసి డే 1లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయడం జరిగింది వీడియో పర్పస్లో అయితే. సో దానికి సంబంధించి ప్రజెంట్ క్యాండిడేట్ యొక్క స్టేటస్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వెంటనే సబ్మిటెడ్ కాలంలో అయితే టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చినట్టయితే మీకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దానికి సంబంధించిన పేమెంట్ చేయడం, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయినట్టుగా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టిక్ మార్క్ వస్తే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసినట్టుగా జస్ట్ మనం కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వెరిఫైడ్ కాలంలో కనుక టిక్ మార్క్ వచ్చినట్టయితే సో మనకు సంబంధించి ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసినట్టుగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయడం అంటే మీరు అప్లోడ్ చేసిన ఎస్ఎస్సీ మెమో మీదా కాదా అనేది వెరిఫై చేస్తారు. మీరు అప్లోడ్ చేసిన ఇంటర్మీడియట్ మెమో మీదేనా కాదా అనేది వెరిఫై చేస్తారు. మీరు అప్లోడ్ చేసిన డిగ్రీ మెమో అనేది మీరు రిలవెంటా కాదా అనేది వెరిఫై చేస్తారు. సేమ్ టైం వాటిలో ఏదైనా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే రీఅప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వెరిఫైడ్ అండ్ టిక్ మార్క్ వచ్చినట్టయితే మీకు సంబంధించి డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేయడం అయితే కంప్లీట్ అయినట్టుగా అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లోడ్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ మీకు అప్లోడ్ అని వచ్చినట్లయితే సో మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకు సంబంధించి అప్లోడ్ అనే ఆప్షన్ వచ్చినట్టయితే నెక్స్ట్ మనం బీడీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రాకుండా సో మీకు రీఅప్లోడ్ అని వచ్చినా లేదా రిజెక్టెడ్ అని వచ్చినా కూడా అలాంటి క్యాండిడేట్స్ వచ్చేసి మీరు ఏ అయితే డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయమని అక్కడ అడిగిందో ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇంకెవరికి కూడా వెరిఫైడ్ అనేది అయితే రాలేదు. వెరిఫై చేయడానికి అయితే టైం పడుతుంది. ఎందుకంటే మనకు 28 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడానికి మాత్రమే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 28 వరకు క్యాండిడేట్స్ అనేవారు రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే ఉంటారు అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు. 29 కావచ్చు 30 డేస్లో వచ్చేసి మనకు సంబంధించి కంప్లీట్ అప్రూవ్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు సార్ నాది ఇంకా అప్రూవ్డ్ అవ్వలేదు, నాది ఇంకా వెరిఫైడ్ అవ్వలేదు అంటూ కామెంట్స్ అయితే చేయకండి. జస్ట్ మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని తెలుసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్
వెరిఫికేషన్లో వెరిఫైడ్ ఉన్నట్టయితే హ్యాపీ, ఇంకా అప్రూవ్డ్ అని వచ్చినట్టయితే ఇంకా హ్యాపీ అనమాట. సో జస్ట్ మీరు మీకు సంబంధించిన స్టేటస్ అయితే తెలుసుకోండి. స్టేటస్ తెలుసుకోవడం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే వాళ్ళు రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ ఇచ్చినట్టయితే మీరు రీఅప్లోడ్ చేయొచ్చు. అంటే సో మెనీ హస్బెండ్స్ వచ్చేసి సార్ నేను క్యాస్ట్ అప్లోడ్ చేయలేదు, ఇన్కమ్ అప్లోడ్ చేయలేదు, బోనాఫైడ్స్ అప్లోడ్ చేయలేదు, ఎస్ఎస్సీ మెమో అప్లోడ్ చేయలేదు, ఇలాంటి ఆప్షన్స్ అయితే చెప్తున్నారు. బై మిస్టేక్లో ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేశాము అని చెప్తున్నారు. అలాంటి వారు మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకుంటే ఇక్కడ రీఅప్లోడ్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ బట్టి మీరు డాక్యుమెంట్స్ అయితే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ వెరిఫై చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్, రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది, లేదా రిజెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, మనం ఏ మెథడాలజీకి ఎలిజిబుల్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే, సో నా దగ్గర ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన డేటా అయితే ఉంది. ప్రజెంట్ మనకు సంబంధించిన ఇయర్ యొక్క డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయితే మీకే తెలుస్తుంది. బట్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ మీకు డిస్ప్లే చేస్తాను. స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందనేది మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం అప్లోడ్ చేసిన ఎస్ఎస్సీ మెమో కానీ, డిగ్రీ మెమో కానీ, ఇంటర్ మెమోస్ కానీ, అదర్ మెమోస్ కానీ మీరు ఏదైనా రాంగ్ అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళు మనకి ఏ విధంగా రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ ఇచ్చినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే మీకు ఎటువంటి మెసేజెస్ రావు, ఎటువంటి మెయిల్స్ కూడా రావు. డైరెక్ట్గా మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ర్యాంకు, క్యాండిడేట్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే సో మీకు కనుక ఒకవేళ రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ వస్తే మాత్రం మీ డాక్యుమెంట్స్ అయితే రీఅప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సో మనం ఏదైనా రాంగ్ అప్లోడ్ చేస్తే ఎస్ఎస్సీ మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, బోనఫైడ్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, డిగ్రీ మెమో కానీ అలా ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ ఏం రాంగ్ అప్లోడ్ చేసినా ఇలా రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో లాస్ట్ టైం క్యాండిడేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇర్రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉండే, దానికి రీఅప్లోడ్ చేయమంటూ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ మనకు చూస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీకు సంబంధించింది అది ఇక్కడ అప్లోడ్ చేసి అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత అప్రూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చూపించడం జరిగింది. మీకు క్యాస్ట్ అని మాత్రమే కాదు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో కావచ్చు, అదర్ డాక్యుమెంట్స్ మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా రీఅప్లోడ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు రీఅప్లోడ్ అని రాలేదు అంటే సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీరు మిస్టేక్ చేసి ఉంటే రీఅప్లోడ్ అని రాకపోతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకు సపోర్ట్ మెయిల్ సర్వీస్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయనట్లయితే అది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ప్రీవియస్లో ఆల్రెడీ మేము వీడియో చేసాం సపోర్ట్ మెయిల్కి సంబంధించి. అది ఇంకా మనకి ఎనేబుల్ అయితే అవ్వలేదు. ఎనేబుల్ వచ్చేసి మనకు 29th రోజు అయితే అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. మెయిల్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలి రీఅప్లోడ్ చేయమనే ఆప్షన్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, నేను అప్లై చేశాను, బట్ ఫైనల్ సబ్మిట్ చేశాను. ఫైనల్ సబ్మిట్ చేసిన నాకు 10 days తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలని క్వైరీ చేస్తారు కదా, అప్పుడు మనం రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. లేదా ఇప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఫైనల్ సబ్మిట్ చేస్తున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో మీరు రీఅప్లోడ్ ఏ విధంగా చేయాలనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు దేనికైతే ఎడిట్ ఆప్షన్ ఇస్తారో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది జస్ట్ మీకు ప్రివ్యూ కోసం అయితే చూపిస్తున్నాము. సో 2025లో మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా సేమ్ మీరు ఏదైనా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇర్రిలవెంట్ ఇమేజెస్ కానీ అక్కడ అప్లోడ్ చేసినట్టయితే దానికి ఈ విధంగా మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు అక్కడ రీఅప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది తెలుసుకుంటూ ఉండండి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ని రిజెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి డైరెక్ట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ, లేదా బీఎస్సీ వెటర్నరీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, బీడీఎస్ కానీ, బీఫార్మసీ కానీ అలాంటి కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ, లేదా అదర్ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్లో సో మనకు తెలంగాణ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొన్ని డిగ్రీస్ చేసిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. అలాంటి వారిని లాస్ట్ ఇయర్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ ఇయర్ ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే టెన్షన్ పడకండి. వారి నుంచి వెరిఫికేషన్ అప్డేట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఎస్పెషల్లీ సో బీఈడీ చేయడానికి ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి నేను చెప్పాను ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, సో వెటర్నరీ కోర్సెస్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, అండ్ బీఫార్మసీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇలాంటి కోర్సెస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ కోర్స్ మీద కనుక మీరు బీఈడీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే నాట్ ఎలిజిబుల్. ఆ కోర్సెస్తో పాటు నేను ఓపెన్లో బీఏ చేశాను, బీఎస్సీ చేశాను, బీకామ్ చేశాను సార్ అంటే సో బీఏ బీఎస్సీ తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. కొంతమంది ఏంటంటే ఎంబీబీఎస్ చేస్తూ ఓపెన్లో డిగ్రీ చేస్తారు. సో ఎంబీబీఎస్తో కాకుండా ఓపెన్లో చేసిన డిగ్రీ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని కోర్సులకు అయితే మనము ఎలిజిబుల్ ఉంటాము, కొన్ని కోర్సెస్ చేసిన వాళ్ళు బీఈడీకి అయితే ఎలిజిబుల్ ఉండరు. అలాంటి క్యాండిడేట్స్ని అయితే ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం కొంతమంది వచ్చేసి పాస్ కాకుండానే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి సో వారికి సంబంధించిన ఇర్రిలవెంట్ ప్రూఫ్స్ కనుక అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను సో మెనీ టైమ్స్ అయితే మెన్షన్ చేశాను. సో రిజల్ట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు 5th సెమ్ మెమోని పెట్టో ఏదో ఒకటి పెట్టి మేనేజ్ చేసి అప్లై చేయడానికి అయితే ట్రై చేయకండి. మీ రిజల్ట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. రిజల్ట్ వచ్చినట్టయితే ఫైనల్ సెమ్స్ సంబంధించి ఆల్ సెమిస్టర్ పాస్ అయినట్టుగా స్టార్ట్ మెమో అనేది మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. మీకు సంబంధించి లాంగ్ మెమో లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు ఆల్ షార్ట్ మెమోస్, ఒకవేళ బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8th సెమిస్టర్ వరకు ఆల్ షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది సపరేట్గా ఒక వీడియో చేసాము. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఆ వీడియో చూస్తూ మీ దగ్గర షార్ట్ మెమోస్ ఉంటే ఆ వీడియో చూస్తూ అప్లోడ్ చేయండి. కానీ రిజల్ట్ రాని
క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రిజల్ట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. సో తర్వాత మనకి రిజెక్ట్ చేసినట్టయితే దాన్ని మళ్ళీ రీకరెక్షన్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది కాబట్టి సో వాళ్ళ నుంచి రిజెక్షన్ రాకముందే మనం కేర్ఫుల్గా మనకి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇవి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది రిజెక్ట్ చేయడానికి ఏంటంటే లాస్ట్ టైం అగ్రికల్చర్ కోర్స్ చేసిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా సో అది వాళ్ళు బీఈడీ చేయడానికి ఎలిజిబుల్ కాదు, నోటిఫికేషన్లో మెన్షన్ చేశామనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అలా కొంతమంది డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దానికోసమే మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అని తెలుసుకోవాలి. సమ్ టైమ్స్ వాళ్ళు అనుకోకుండా రిజెక్ట్ చేయొచ్చు. అప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేసి సో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఒకవేళ మీ స్టేటస్లో కనుక రీఅప్లోడ్ అనే ఆప్షన్ వస్తే ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టయితే దానికి సంబంధించి కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. అంటే మీరు సో ఇర్రిలవెంట్ డిగ్రీస్ కనుక చేసినట్టయితే ఎలిజిబుల్ కాదు కాబట్టి దానికి ఎవరేం చేయలేరు. బట్ మీరు పాస్ అయ్యి కూడా రిజెక్ట్ చేసినట్టయితే మనం దానికి ఆబ్జెక్షన్ చెప్పి మెయిల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిజెక్షన్కి సంబంధించి డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ మొత్తం కంప్లీట్ అయినట్టు ఎలా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టే ఈ విధంగా ఫస్ట్ సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ వస్తుంది, వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వస్తుంది, అప్లోడ్ కాలంలో కూడా టిక్ మార్క్ వస్తుంది. ఈ విధంగా మీకు అప్లోడ్ కాలంలో కూడా టిక్ మార్క్ వచ్చినట్టయితే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. సో ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే క్యాండిడేట్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా సో క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, వారికి సంబంధించిన జెండర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ వచ్చేసి యాజ్ పర్ మీకు సంబంధించిన అప్లికేషన్ ప్రకారం. అండ్ ఆ తర్వాత మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో మీకు సంబంధించిన మెథడాలజీస్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఈ క్యాండిడేట్కి వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్కి ఎలిజిబిలిటీ ఉంది, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా మనకైతే డిస్ప్లే అవ్వడం జరిగింది. మీరు డిగ్రీ ఏ కోర్సులో అయితే చేయడం జరిగిందో డిగ్రీ బేస్డ్ చేసుకొని వాళ్ళే వెరిఫికేషన్ చేసి మీరు బీఈడీలో ఏ మెథడ్కి ఎలిజిబుల్ అవుతారు అని అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు అప్లోడ్ చేసేటప్పుడు కరెక్ట్గా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని బట్టి సో మీరు బీఈడీలో ఏ మెథడ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అనేది వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మెథడాలజీ సంబంధించి కూడా మేము సపరేట్ వీడియో అయితే చేసాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినా సరిపోతుంది. లేదా మీరు సో ఆ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. మెథడాలజీ సంబంధించి సపరేట్ వీడియో అయితే చేసాము. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు అప్లికేషన్ స్టేటస్లో వచ్చేసి ఇక్కడ మీరు కనుక సో మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ అని ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో నాన్ మైనార్టీ స్టూడెంట్స్కి అయితే నాన్ మైనార్టీ ఉంటుంది. అండ్ మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ మొత్తం తెలంగాణలోనే జరిగినట్టయితే ఇక్కడ లోకల్ అనేది రావాలి, లేదా ఉస్మానియా యూనివర్సిటీ అనేది వస్తుంది. సమ్ టైమ్స్ మీకు లోకల్ అని కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ వచ్చినట్టయితే నో ప్రాబ్లం. నాన్ లోకల్ వచ్చినట్టయితే మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో చేసినప్పటికీ మీకు ఇక్కడ లోకల్ అని రానట్లయితే సో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు సంబంధించిన ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. పేరెంటల్ ఇన్కమ్లో వచ్చేసి ఇక్కడ హయ్యర్ అని రావడం జరిగింది. హయ్యర్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇన్కమ్ అనేది అప్లోడ్ చేయలేదు అన్నట్టు కానీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, లేదా ఓల్డ్ ఇన్కమ్ అప్లోడ్ చేసిన హయ్యర్ వస్తుంది, లేదా మీరు ఇర్రిలవెంట్ ఇన్కమ్ అప్లోడ్ చేసినా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వేరే అయితే కన్వే చేస్తారు. జనరల్గా అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే 2026 సంబంధించి లోయర్ అని అయితే రావడం జరుగుతుంది. లోయర్ అని కాకుండా ఇంకా ఏ రీజన్స్ వచ్చినా కూడా మీరు మీకు సంబంధించిన ఇన్కమ్ని రీఅప్లోడ్ చేయించుకోవడానికి అయితే ప్రయత్నించాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు ఇస్తున్నానంటే ముందే క్లారిటీ రావడం కోసం ఇస్తున్నాను నేను. సో మీరు ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకుంటూ ఉండాలి. ఇలా కంప్లీట్గా మనకి ఎప్పుడు అప్డేట్ అవుతుంది సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు 29th వరకు సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రజెంట్ డేట్స్ ఇచ్చారు. ఇంకా డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేశారనుకోండి, అది 31st లేదా 1 August 2 August వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 28 వరకు డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి 28 తర్వాత అందరికీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. ఆ లోపు కొంతమందికి మధ్యలో కూడా డిస్ప్లే అవుతాయి. బట్ మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ మీరు తెలుసుకోవాలి. మీ స్టేటస్లో ఏముంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము డీటెయిల్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీకు సబ్మిటెడ్ కాలంలో ఉన్న కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, వెరిఫైడ్ కాలంలో ఉన్న కామెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. వెరిఫైడ్, సబ్మిట్ అని కాకుండా అదర్ థింగ్స్ రిజెక్టెడ్ అని ఉన్నా అండ్ సేమ్ టైం అప్రూవ్డ్లో వచ్చేసి మీకు సంబంధించి ఇలా ఇన్కమ్ హయ్యర్ అని వచ్చింది, లేదా మైనార్టీ స్టూడెంట్స్కి నాన్ మైనార్టీ అని వచ్చింది, తెలంగాణ స్టూడెంట్కి నాన్ లోకల్ వచ్చింది, అలాంటి ఏమైనా ఉన్నట్టయితే దానికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ అయితే కన్వే చేయడానికి ప్రయత్నించండి. మేము మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకుంటే ఇప్పుడు చెప్పిన ముచ్చట్లన్నీ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఒక డిసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్దిగా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.